ఇదేదో మూవీ లొకేషన్లో ఉంది చూడడానికి. దమ్ము సినిమాలో ఎన్టీఆర్ వచ్చి అందరినీ నరికేస్తాడు కదా, బతకండి బతకండి అంటే వినలేదో కదరా అన్న డైలాగ్ ఉంటుంది కదా, అలాంటి లొకేషన్లో ఉంది ఇది. ఊబి కూడా ఉంటుండొచ్చు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వస్తున్నాను. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఉన్న ఆక్సిజన్ పార్క్ అయితే వెళ్తున్నాను. దాని ఆపోజిట్లో కార్తీక వనం కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆక్సిజన్ పార్క్ వెళ్దాం, పదండి, లెట్స్ గో. స్టార్ట్ చేస్తున్నా. ఆ సౌండే వేరే లెవెల్. ఒక 30 సెకండ్స్ ఇలా ఆన్ చేసి ఉంచితే చాలు. చలో. జై వీరాంజనేయ. ఆహా, రైనీ సీజన్లో ఎండ తగిలితే ఎంత బాగుంటుందో. ఇది మా స్పీడ్ బ్రేకర్ కాలనీ. ఇది కేవీఆర్ రెయిన్బో కాలనీ కాదు, స్పీడ్ బ్రేకర్ కాలనీ. రెయిన్బోలో కూడా 7 కలర్స్ ఉంటాయి, అలాగే మా కాలనీలో కూడా స్పీడ్ బ్రేకర్లు 7 ఉంటాయి. 2, 3, 4. అబ్బో, 5. అమ్మా, 6. ఇది కౌంట్ లేదు. 7. అబ్బా, కేవీఆర్ రెయిన్బో కాలనీకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు. రెయిన్బో కాలనీ అన్నందుకు మంచిగా ఇంద్రధనస్సులో 7 రంగులు, మా కాలనీకి 7 స్పీడ్ బ్రేకర్లు. ఇది ఎప్పుడవుతుందో ఏంటో. ఈ ఫ్లైఓవర్ ఫుల్ డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోతాం. స్ట్రైట్ బహదూర్పల్లి గండిమైసమ్మకు ముందు సూరారం రోడ్లోకి తిరుగుతాం. బహదూర్పల్లి క్రాస్ రోడ్, అక్కడి నుంచి స్ట్రైట్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఉన్న ఆక్సిజన్ పార్క్ అయితే వెళ్తున్నాం మనం. నాకైతే 25 మినిట్స్ చూపించింది. ఇప్పుడు టైం మార్నింగ్ 11:30 అయింది. నేను అనుకోవడం ఈ పార్క్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ పార్క్స్ అన్నీ కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఆపరేట్ చేస్తారేమో, ఓపెన్ ఉంటాయి విజిటింగ్కి. చూద్దాం అది ఏ టైమింగ్కి ఓపెన్ అవుతుందో ఏంటో మరి. హ్యాపీ గణేష్ చతుర్థి అండ్ నిమజ్జనాలు కూడా అయిపోయాయి. అందరు వినాయకుళ్ళు నిన్న నిమజ్జనం రోజు 11th డే. అన్ని మండపాలు బోసిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మండపాలు ఉండవు. ఏమన్నా కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, మొత్తం ఎక్కడ కొంచెం కూడా ప్లేస్ ఉంచట్లేదు. సిటీస్తో పాటు విలేజెస్ని కూడా డెవలప్ చేస్తే, దగ్గరున్న టౌన్స్ డెవలప్ చేస్తే విలేజెస్ డెవలప్ అవుతాయి. ఎలక్ట్రిసిటీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. సిటీస్ని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, విలేజెస్ని అలాగే వదిలేస్తున్నారు. విలేజెస్ని డెవలప్ చేయమంటే పొలాలు లేపేసి బిల్డింగ్లు కట్టేయమని కాదు, మినిమం ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా. నేను ఇప్పటికీ చాలా విలేజెస్ చూస్తున్నా తెలంగాణలో.
ఇంటీరియర్ విలేజెస్ లోకి వెళ్తే ఇంకా కొన్ని గంటల పాటు ఎలక్ట్రిసిటీ ఉండదు, వాళ్ళకి కరెంట్ ఉండదు. డెవలప్ అవ్వాలి. ఎంతకాలం ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని అనిపించుకుంటుంది. ఇండియా కూడా డెవలప్ అవ్వాలి కదా, డెవలప్ అవుతూనే ఉంటుంది. ఉల్లాస్ డాబా, ఇది ఫేమస్ డాబా అంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఫుడ్ చాలా బాగుంటుంది అంట. కుదిరితే నాన్ వెజ్ అక్కడ ట్రై చేయండి. హమారా డాబా, ఇది కూడా బాగుంటుందంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎస్, నా ఫేవరెట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచే అడవి స్టార్ట్ అవుద్ది భయ్యా. చెప్పాను కదా, ఇటు వెళ్ళిపోతే గండిమైసమ్మ, ఇటు వెళ్ళిపోతే బాలానగర్. స్ట్రైట్ వెళ్ళాలి మనం. ఏదో కొంచెం మక్కా స్టైల్లో కట్టారు ఇది మసీదు, బాగా కట్టారు. ఇదంతా బహదూర్పల్లి. బహదూర్పల్లి క్రాస్ అవ్వగానే ఫారెస్ట్ అకాడమీ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ. ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇదేంటిది, ఇదేదో పార్క్ మళ్ళీ. రిటర్న్ లో వచ్చేటప్పుడు చెక్ చేయాలి. ఇదేదో ఫారెస్ట్ చాలా బాగుంది. ఇదంతా ఏంటో మరి. అటు ఇటు ఏవేవో ఉన్నాయి, మంచి వనాలే ఉన్నాయి ఇటు సైడ్. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇది కార్లో వచ్చినా బైక్లో వచ్చినా ఎలా వచ్చినా సరే అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇక్కడేవో గణేష్ మండపాలు ఏవో పెట్టారు, గేట్ అది ఉంది. ఎస్, దిస్ ఇస్ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ. సూపర్ ఉంటుంది ఇది. అదర్స్ వచ్చేసాం. ఇదే అనుకుంటా ఆక్సిజన్ పార్క్. ఎస్, ఇదే ఆక్సిజోన్ పార్క్. ఓకే ఓకే, ఆక్సిజోన్ పార్క్. ఆక్సిజన్ కాదు, ఆక్సిజోన్. ఆక్సిజోన్ పార్క్ దూలపల్లి. బాగుందిగా, ఏనుగులు ఉంటాయి లోపల. ఆక్సిజోన్ పార్క్ దూలపల్లి. ఇది మార్నింగే ఓపెన్ ఉంటుందంట. ఎవ్రీడే మార్నింగ్ 6 AM to 9 AM, 4 AM to 6 AM, 4 PM to 6 PM అయి ఉంటుంది. అది ఈవినింగ్ రాశారుగా, 4 PM to 6 PM. నేనైతే ఆక్సిజన్ పార్క్ వచ్చేసా. కాకపోతే ఏంటంటే ఇది పార్క్ క్లోజ్ ఉంది, అందుకని ఇక్కడ దీని తర్వాత దూలపల్లి ఎంట్రన్స్ లో ఒక పార్క్ చూసాం కదా, అక్కడికి వెళ్దాం. ఆయుష్ వనం ఉంది కదా, బహదూర్పల్లి ఆయుష్ వనం. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకి రావడం వల్ల సో నన్ను వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కాండ్లకోయలో రేంజ్ ఆఫీస్ ఉంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం పర్పస్ చెప్పి మనం వీడియో పర్మిషన్ తీసుకోవాలి. వీడియో షూటింగ్కి పర్మిషన్ తీసుకోవాలి. ఫోటో షూట్స్ అయితే ఓన్లీ 100 రూపీస్కి కెమెరాకి పే చేస్తే సరిపోతుంది. పర్ హెడ్ 40 రూపీస్. మార్నింగ్ వాకర్స్ వాళ్ళు వస్తుంటారు. మంత్లీ పాసెస్ అవి ఉన్నాయి. మంత్లీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువలీ పాసెస్ ఉన్నాయి. సో అది చూడొచ్చు, అది మనం తీసుకోవచ్చు ఎవరైనా దగ్గరలో స్టే చేసేవాళ్ళు.
సో ఇది ఇప్పుడు మనకి పర్మిషన్ దొరకలేదు. అట్లీస్ట్ నేను 40 రూపీస్ 140 రూపీస్ పే చేశా. సో 40 రూపీస్ నాకు టికెట్ తీసుకున్నా, 100 రూపీస్ క్యాష్ ఇచ్చా. మంచిదైంది. ఈ టికెట్ ఇచ్చేస్తే 100 రూపీస్ నాకు వెనక్కి ఇచ్చేస్తారు. సో నేను ఫుటేజ్ ఏం తీయను. సో తీసిన ఫుటేజ్ కూడా డిలీట్ చేసేసా. నాకు కుదిరితే ఏమైనా అక్కడక్కడ తీస్తాను. అండ్ వనభోజనాలకి వచ్చినప్పుడు వనభోజనాలకి రావచ్చు. ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ 40 రూపీస్ తీసుకుంటారు. అండ్ బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళచ్చు. లోపల వండుకోవడానికి అలౌ చేయరు. అండ్ ఇంకొక మంచి పాలసీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు అంటే మనం తినేసిన తర్వాత ఏదైతే చెత్త ఉంటుందో, పేపర్ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఇవన్నీ చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ముందుగానే కొంత అమౌంట్ డిపాజిట్ పెట్టుకుంటున్నారు. సో వెళ్ళేటప్పుడు ఆ చెత్త మనం తీసుకెళ్ళిపోతే ఆ అమౌంట్ వాళ్ళు మనకి రిఫండ్ ఇచ్చేస్తారు. సో ఈ పాలసీ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా క్లెన్లీనెస్కి ఒక మంచి మార్పు అన్నమాట ఇది. కార్తీక మాసం వనభోజనాలకు రావచ్చు. ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ఎక్కడికక్కడ పాము పుట్టలు అవి ఉన్నాయి. అది పాము బేసిక్గా పుట్టలో ఉండదు, భూమి లోపల ఏమైనా కన్నాలు లాంటివి ఏవో చేసుకుని ఉంటుంది. కానీ ఎందుకు వచ్చింది రిస్క్? అక్కడ పాము ఉన్నా ఉండొచ్చు, చెప్పలేం కదా. సూపర్ ఉంది. ఇదే మెయిన్ రోడ్. అక్కడ బెంచెస్ అవి ఉన్నాయి. సూపర్ ఉంది. ఇదంతా కొంచెం ఏదో ప్లాన్డ్గా ఏదో కట్టినట్టున్నారు. యోగా షెడ్ ఇలాంటివి ఏమో కనిపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది. ఎలా ఉందో చూడండి. మొత్తం చెట్లు పైన, ఆ చెట్లు నన్ను కవర్ చేస్తున్నాయి ఎండ నుంచి. వర్షాలు గట్టిగా పడితే ఇక్కడ అంతా నీరు ప్రవహిస్తుంది. వర్షం పడినప్పుడు ఇంకా బాగుంటుంది. ఎక్సలెంట్ ఉంది. వేరే లెవెల్. ఇదే వర్షాకాలం ఇంకొంచెం అంటే క్లౌడీగా ఉన్నప్పుడు వస్తే అదిరిపోద్ది. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది. అదే వాష్రూమ్. దీన్ని పొల్యూట్ చేసేస్తున్నారు ఇలాగే. ఇదంతా వాటర్ నిలిచిపోయింది, అందుకు ఇది ఇలా తయారైంది. ఏవో బైక్స్ కూడా వెళ్ళి బైక్ మార్క్స్ ఉన్నాయి. 2 వీలర్ ఏదో వెళ్ళింది ఇందులోకి. స్టిల్ వాటర్. బురద ఉన్న కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి.
ఇది జెంట్స్, ఇది లేడీస్. అదే మనం ఎంట్రీ అయిన గేట్ స్టార్టింగ్లో. ఈ పార్క్కి రావడానికి మీకు 3 రూట్స్ ఉన్నాయి. 3 అంటే చాలా రూట్స్ ఉన్నాయి. 3 బెస్ట్ రూట్స్ చెప్తాను. ఏంటంటే, ఒకటి రింగ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్జిట్ నెంబర్ 5 దిగాలి. ఎగ్జిట్ నెంబర్ 5 దిగి టువర్డ్స్ గండిమైసమ్మ నుంచి బాలానగర్, మెదక్ హైవే ఎగ్జిట్ 5 అంటే ఓఆర్ఆర్ మీద. సో ఎగ్జిట్ 5 దిగి గండిమైసమ్మ వెంటనే బహదూర్పల్లి క్రాస్ రోడ్ వస్తుంది. బహదూర్పల్లి క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్, 1 or 2 కిలోమీటర్స్ వస్తే చాలు. లెఫ్ట్ సైడ్ మీకు ఆయుష్ వనం అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు రావచ్చు. పర్ హెడ్ 40 రూపీస్ టికెట్ అండ్ 100 రూపీస్ కెమెరాకి. ఫోటోషూట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఓన్లీ కెమెరాకి మాత్రమే 100 రూపీస్ ఉంది. అండ్ ఏదైనా వీడియో షూటింగ్ చేసుకోవాలి అంటే షార్ట్ ఫిలిమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో దానికి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అది దానికి ఏంటంటే కాండ్లకోయ రేంజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని వచ్చి ఇక్కడ 2500 రూపీస్ పే చేసి అప్పుడు అమౌంట్ అప్పుడు షూటింగ్ చేసుకోవాలి. సో ఇది మ్యాటరు. అండ్ ఫస్ట్ బెస్ట్ వే ఓఆర్ఆర్ నుంచి మెదక్ వైపు నుంచి వస్తూ ఉంటే గండిమైసమ్మ ఎగ్జిట్ నెంబర్ 5 దిగి, అదే ఓఆర్ఆర్ నుంచి వస్తుంటే ఎగ్జిట్ నెంబర్ 5 దిగి టువర్డ్స్ హైదరాబాద్ లోపలికి గండిమైసమ్మ బహదూర్పల్లి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక 1-2 కిలోమీటర్స్లో ఇది ఉంటుంది. సో ఇది బాలానగర్, మెదక్ గండిమైసమ్మ నుంచి బాలానగర్ వెళ్ళే రోడ్డు అనమాట. ఆ రోడ్లో ఇది బహదూర్పల్లి క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్. అండ్ సెకండ్ బెస్ట్ వే ఏంటంటే మియాపూర్ నుంచి వచ్చేవాళ్ళు, మియాపూర్ లేదా కూకట్పల్లి నుంచి వచ్చేవాళ్ళంతా కూడా మీరు బాలానగర్ నుంచి రావచ్చు, లేదా మియాపూర్ నుంచి వచ్చేయండి, బెటర్. అది నిజాంపేట బాచుపల్లి గాజుల రామారం దాటుతారు. అక్కడ ఒక అడవి వస్తుంది, నేను చూపించా కదా, ఆ అడవి వస్తుంది. ఆ అడవి దాటిన వెంటనే కట్ అవ్వాలి, బహదూర్పల్లి సిగ్నల్ దగ్గరికి రావాలి. మన వీడియోలో ఆల్రెడీ ఇప్పుడు నేను అదే రూట్లో వచ్చి ఇమీడియట్గా బహదూర్పల్లి దాటగానే ఈ పార్క్ ఉంటుంది. పార్క్లోకి వచ్చేయచ్చు. థర్డ్ బెస్ట్ వే సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు బాలనగర్ నుంచి, సికింద్రాబాద్ బేగంపేట అటు నుంచి వచ్చేవాళ్ళంతా కూడా సికింద్రాబాదు బేగంపేట అమీర్పేట నుంచి బాలానగర్ వచ్చి, బాలానగర్ నుంచి జీడిమెట్ల రోడ్డు ఉంది కదా, జీడిమెట్ల రోడ్లో స్ట్రైట్ వచ్చేయాలి. చింతలు, జీడిమెట్ల, సూరారం, బహదూర్పల్లి దగ్గర రైట్ తీసుకోవాలి. అటు నుంచి వచ్చేటప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతే మీరు గండిమైసమ్మ మెదక్కి వెళ్ళిపోతారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 వెళ్ళిపోతారు. సో అలా కాకుండా బహదూర్పల్లి మీకు లొకేషన్ కూడా వస్తుంది. ఆయుష్ వనం అని చెప్తే లొకేషన్ కూడా వస్తుంది. రైట్ తీసుకుంటారు. రైట్ తీసుకొని లోపలికి వచ్చేస్తారు, బహదూర్పల్లి ఏరియాలోకి వచ్చేస్తారు. ఈ వనం దగ్గరకు వచ్చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది టైమింగ్స్. ఈ వనం టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 5:45 అంటే పావుత కారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 అనుకోండి, 5:30. సో ఈలోపు ఖాళీ చేయించేస్తారు. లైట్స్ ఏమి ఉండవు, ఇదంతా కూడా చాలా ఐసోలేటెడ్గా ఉంటుంది, లైట్స్ ఏం లేవు. సో ఇలా వచ్చేయచ్చు. పర్ హెడ్ 40 రూపీస్ తీసుకుంటారు. చిల్డ్రన్ 30 రూపీస్, అడల్ట్కి 40 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్. నేను బయట తీసే కదా, అది పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆ ఫేర్స్ బోర్డు తీసాను, అది పెడతాను. అండ్ ఇక్కడికి కార్తీక మాసంలో హ్యాపీగా వనభోజనాలకు రావచ్చు. కాకపోతే చూసుకోవాల్సింది ఏంటంటే ఏ సర్టిఫికేట్ పార్కులు, ఇలాంటి పార్కులన్నీ కూడా కొంచెం ఏ సర్టిఫికేట్ పార్కులు. బెంచ్కో జంట ఉంటున్నారు. సో నాకు ఖాళీ బెంచ్ దొరికింది బై గాడ్స్ గ్రేస్. అంటే అటు నుంచి ఆల్రెడీ జంట వస్తున్నారు, వచ్చినా కూడా నేను కూర్చుండిపోయింది, ఈ ఖాళీ బెంచ్ మీద కూర్చున్నాను. సో అలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఒక షెడ్ ఉంది చూసారా, ఆ షెడ్, అక్కడ కనిపించే షెడ్, ఆ షెడ్లో మనం భోజనాలు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బోల్డ్ మంది వస్తారంట నవంబర్లో. సో అలాగ మనం చూడొచ్చు. సో ఇది మ్యాటరు.
సో ఇంకొంచెం ఫుటేజ్ కొంచెం నేను కవరేజ్ చేసా కదా, అది చూడండి. నా 100 రూపీస్ వెనక్కి ఇవ్వలేదు. కెమెరాలో షూటింగ్ చేయొద్దన్నారు, చేయలేదు. ఫుటేజ్ కూడా డిలీట్ చేసేసా. డిలీట్ చేసి చూపించాను వాళ్ళకి, డిలీట్ చేస్తూనే చూపించా. బట్ కెమెరాకి మిషన్లో కదా టికెట్ వస్తుంది, సో మిషన్లో కౌంట్ అయిపోతుంది కాబట్టి రిఫండ్ ఇవ్వలేము సార్. నేను క్యాష్ ఇచ్చా, అప్పటికి క్యాష్ ఇచ్చినా కూడా వాళ్ళు రిఫండ్ ఇవ్వనన్నారు. బట్ ఓకే, ఏం చేయలేము అని. అక్కడ హట్లా ఉంది కదా, ఆ హట్ దగ్గర మనం కూర్చొని భోజనాలు చేసుకోవచ్చు. ఈ పాతలో వెళ్ళొచ్చు. అది కుక్కలు ఉన్నాయి బాగానే, 2-3 కుక్కల దాకా ఉన్నాయి. ఇక్కడ ఏదో చెరువు కనిపిస్తుంది. ప్యూర్ ఆక్సిజన్ అయితే ఉండదు ఖచ్చితంగా, కానీ బెటర్ దాన్ బయట. వర్షాకాలంలో రావాలి, అది తిరిగిపోతుంది. వీళ్ళు ఇక్కడ జింకల్ని పెంచవచ్చు కదా, పెంచితే మంచిదే, బాగుంటుంది. బెంచుకో జంట. ఇక్కడ పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను క్యాజువల్గా వీడియో మామూలుగా షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరో ఒక జంట నాకు ఎదురొస్తున్నారు. నేనేదో వాళ్ళని షూట్ చేస్తున్నానేమో అనుకుని మొహాలు మూసుకొని వెళ్ళిపోతున్నారు. అటు తిరిగి యూటర్న్ కొట్టి వెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్ గ్రీనరీ ఇది. విన్నారా పక్షుల సౌండ్? తిరిగింది కదా. ఇంకొక డీటెయిల్ ఏంటి మిస్ అయ్యానంటే, ఈ వనం, ఈ ఆయుష్ వనం ఏదైతే ఉందో ఇది 2019లో ఇనాగ్రేట్ చేశారు. సో 2019 అంటే ఆల్మోస్ట్ 6 years అవుతుంది ఈ వనం పెట్టి. సో ఇలాంటి అర్బన్ ఫారెస్ట్లు, ఇలాంటివి వనాలు ఇవన్నీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి, సో ఇవన్నీ కూడా కొంచెం గవర్నమెంట్ పర్మిషన్స్ కొంచెం తలకాయ నొప్పులు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రావడం ఇలాంటివన్నీ, ఇదంతా ప్లాన్డ్గా చేయాలి. ఆక్సిజోన్ ఏదైతే ఈరోజు అసలు ఆక్సిజోన్ చేయవలసిందే, అటు నుంచి ఇటు వచ్చా, అది క్లోజ్ ఉంది. సో అది అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, అలా అయిపోయింది ఈరోజు వీడియో. బట్ ఏదో ఒకటి మనం కొంత అయితే ఎక్స్ప్లోర్ చేసాం.
యా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.